ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు అని ఆయన పాదాల దగ్గర కూర్చొని, ఆయన చెప్పిన మాట చొప్పున మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన సమస్యల్లో నుంచి, మన ఇరుకుల్లో నుంచి మనం బయటపడతామండి. ఆ మాట ఎంత ఇంపార్టెంట్ అంటే, అది ఎలాంటి సమస్య అయినా మనం బయటకి తీసుకురాగలుగుతది. ఆ మాట వినే సామర్థ్యం మనకు రావాలండి. అది ఎలా వస్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే వస్తది. యేసయ్యతో కొంచెం సమయం గడిపినప్పుడు మాత్రమే వస్తది. యేసయ్యతో ఒక మంచి రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు మాత్రమే వస్తదనమాట. శిష్యులు చూడండి, రాత్రంతా యేసయ్య లేకుండా రాత్రంతా కష్టపడ్డారండి చేపలు పట్టడానికి. అది జరగలేదు. ఎప్పుడైతే యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య మాట చొప్పున ఇక్కడ వలలు వేయండి అన్నప్పుడు వాళ్ళు వలలు వేశారు. అంటే యాక్చువల్‌గా అది రైట్ టైం కాదనమాట. అంటే ఒక జాలరికి తెలుసు ఏ టైంలో వల వేయాలనేది. కానీ లోకపరంగా చూస్తే అది రైట్ టైం కాదు. అప్పుడు చేపలు బయటికి రావు సముద్రంలో నుంచి. కానీ యేసయ్య చెప్పాడు కాబట్టి వేశారు. వేయడం వల్ల ఆయన మాట వినడం వల్ల నష్టపోయారా అండి? దేవుడి మాట వినడం వల్ల ఎప్పుడు మనం నష్టపోమండి. అసలు ఛాన్సే లేదు. జరిగితే మేలే జరుగుద్ది కానీ మనకెప్పుడు కీడు జరగదు. యేసయ్య మాట విందామా? ఆయన మాట చొప్పున నడుచుకుందామా? మేలు పొందుకుందామా? ప్రైజ్ ద లార్డ్.